యేసుక్రీస్తు వారు చేసిన శిలువ త్యాగం ఈ ద్వారా మనం యేసయ్యతో ఉండేటట్లు ప్రియులారా, ఆయనతో నడిచేటట్లు, ఆయనకు తన ప్రజలుగా ఉండేటట్లు. కానీ భూలోకంలోనూ పరలోకంలోను యేసుక్రీస్తు దేవునితో మనం నిత్యము ఉండేటట్లు, దేవుడితో నడిచేటట్లు, దేవుడితో జీవించేటట్లు దేవుడి ఉపవాసం, దేవుడి శిలువ యాగం మనకు ఉపయోగపడింది. సో పాత నిబంధన కాలంలో 40 పగలు 40 రాత్రులు చేసిన మోషే ఉపవాసం, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు చేసిన 40 పగలు 40 రోజుల ఉపవాసం, రెండు కూడా దగ్గర వ్యత్యాసం ఉన్నాయి. మోషే ఇజ్రాయేలీ జాతి కోసం ప్రయాసపడితే, దేవుడు యేసుక్రీస్తు వారిని సర్వజనుల కోసం, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి రక్షణ కోసం దేవుడు ప్రియులారా మనకి ఉపవాస యాగాన్ని చేశారు. ఉపవాసంలో ఎన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ రెండింటి వ్యత్యాసం కూడా పాత నిబంధన, కొత్త నిబంధన. మోషే చేసిన పరిచర్య, యేసుక్రీస్తు వారి పరిచర్య చక్కగా 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం